సాధారణంగా రవాణా శాఖ విధి నిర్వహణ ఏమంటే అర్హత కలిగిన వారికి లైసెన్స్లు ఇవ్వడం, ఫిట్నెస్కి వచ్చే వాహనాలను తనిఖీ చేసి వాటికి పరీక్ష సామర్థ్యాన్ని పరీక్షించి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం, అలాగే స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ వాహన చోదకులకి అందరికీ కూడా రహదారి భద్రత మీద డ్రైవింగ్ మీద అవగాహన కల్పించడం అయితేనేమి ఇవన్నీ డ్యూటీలు చేసుకుంటూ తరువాత వాహనాల మీద ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు వాటి మీద దాడులు జరిపి వాటిని అపరాధాల వసూలు చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా మా రోజువారీ కార్యక్రమంలో ఉంటాయి. అలాగే మనము చూస్తూ ఉంటాము, ఈ సంవత్సరము 15 మే వరకు మన స్కూల్ బస్ అన్నిటికి కూడా ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో వాటిని అన్నిటికి కూడా టైం ఇచ్చి మనము స్కూల్ ఓపెన్ అయ్యే లోపల అన్నిటినీ కూడా సామర్థ్య పరీక్షను పరీక్షించుకొని వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ చెప్పుకున్నాము. అందరికీ కూడా ఫోన్లు చేసి కూడా వివరించాము. వారు వాహనాలను ఇప్పటిదాకా 90% వాహనాలు ఫిట్నెస్ సామర్థ్యాన్ని చేసుకొని వాళ్ళ స్కూల్స్ రీఓపెనింగ్ అప్పటికి సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు. మిగతా చేయని వాళ్ళకు కూడా ఈ మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఏమనగా వారి వాహనాలను ఇమీడియట్గా చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క స్కూలు గౌరవాన్ని పెంపొందించుకొని మీ చదువు ఎలాగైతే చెప్తారో పిల్లలకు అలాగే వారి యొక్క భవిష్యత్తుని వారి యొక్క భద్రతను కూడా చూసుకోవాలనే బాధ్యత కూడా మీ ముందు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించి ఇమీడియట్గా ఫిట్నెస్ లేని వాహనాలను కూడా ఫిట్నెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే పిల్లలు ఏజ్ నిండకనే అంటే 18 ఏళ్ళు నిండిన వారు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి అర్హులు. 18 ఏళ్ళు నిండకనే మా పిల్లలు ఏదో మోటార్ సైకిల్ అడిగినారనో కారు అడిగినారనో వాళ్ళ చేతికి వాహనాలు ఇచ్చి వాళ్ళని ప్రమాదాల బారిన పడి వారి యొక్క బంగారు భవిష్యత్తుని అర్ధాంతరంగా మనము ఆపిన వారు అవుతాం. అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులను అలాంటి అవకాశాలకు తావివ్వకుండా మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మంచి చదువు చెప్పండి, మంచి డ్రెస్సులు కొనివ్వండి, మంచి పొజిషన్కి పోనివ్వండి. అంతేగాని వాళ్ళకి తెలియని విద్యను నేర్పించి మన వాళ్ళ భవిష్యత్తుని కుంటుపడేట్టుగా చేస్తాం. దయచేసి తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ వయసు నిండిన వారి చేత లైసెన్స్ బండి తోలనివ్వకుండా వారిని ప్రమాదాల బారిన పడనివ్వకుండా వాళ్ళ ప్రమాదాలు చేసి ఇతరుల కుటుంబాలను రోడ్డును పడనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్తలు వహిస్తే రహదారి మీద మేము వారి మీద దాడులు జరపాల్సిన పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. దయచేసి అందరూ సహకరిస్తే ప్రమాదాలను అరికట్టిన వారు అవుతాం. అలాగే మందు తాగి వాహనాలు నడిపేది కూడా చాలా పెద్ద నేరము. మందు తాగి వాహనాలు నడపడం వల్ల మన బాడీలో కంట్రోల్ ఉండదు, ఇంకా వాహనాన్ని మనం కంట్రోల్లో ఏం చేస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రైవింగ్ చేయరాదు. సెల్ ఫోన్లో మాట్లాడడం మీకు ఆనందదాయకమేమో కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల మీ యొక్క దృష్టి వేరే చోటికి మరలిపోవడమో లేదా అర్ధాంతరంగా ఏదో సమస్యను కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. స్పీడ్ మీకు చాలా థ్రిల్లింగ్ ఇస్తుంది. జిగ్జాగ్ డ్రైవింగ్, క్రిస్టాస్ డ్రైవింగ్, మోటార్ సైకిల్ పైకి లేపడము ఇలాంటి వాటివన్నీ మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ తాత్కాలిక ఆనందం కాదు. మీకు దానివల్ల జరిగే అనర్థాలు మీకు శాశ్వతంగా మీకు అనర్థాలు కలిగి మీరు కోలుకోలేని పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎలా డ్రైవింగ్ చేస్తే మనం ప్రమాదాలు జరపకుండా మనకు జరగకుండా ఎలాంటి కాపాడుకోగలమని ఒక మంచి దృక్పథంతో వాహనాలు నడిపి మన కదిరి పట్టణాన్ని అలాగే సత్సాయి జిల్లాని ఇవన్నిటినీ కూడా ప్రమాదాలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాము.